నిర్మల్ జిల్లా బైన్సాలో జరిగే గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. ఎక్కువ సౌండ్ వచ్చే డీజే బాక్సులు పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని నిర్వాహకులకు సూచించారు. 400 మంది ట్రైనీ పోలీసులు, 300 మంది జిల్లా పోలీసులు, 2 అడిషనల్ ఎస్పీలు, 2 డీఎస్పీలు, 30 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శోభాయాత్ర పొడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మహారాష్ట్ర నుంచి వచ్చే డీజేలను పెడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేందర్ అందిస్తారు. నాగేందర్, శివ, గణేష్ నిమజ్జనం సందర్భంగా బైన్స్పై అయితే ప్రభుత్వం ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర అయితే ప్రశాంతంగా జరిగేలా చూడాలని కూడా నిర్ణయించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిమజ్జన శోభాయాత్ర జరుగుతుంది. ప్రస్తుతానికైతే శోభాయాత్ర సందర్భంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గదనవాగు ప్రాజెక్టు వద్ద నిమజ్జనానికి భారీగా అయితే ఏర్పాటు చేశారు. సుమారు 600 మంది పోలీసులతో అయితే ఒక భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగున సీసీ కెమెరాలు కూడా నిఘా కోసం ఉంచారు. మా స్క్రీన్ మీద చూసుకోవచ్చు, డ్రోన్ కెమెరాలు అలాగే సీసీ కెమెరాలు ఎప్పటికీ పర్యవేక్షిస్తూ అయితే పోలీసులు ఉన్నారు. ఇప్పటికే ఎస్పీ జానకి షర్మిల అలాగే ఏఎస్పీ అవినాష్ తో కలిసి అయితే వినాయక మండపాల నిర్వాహకులు అలాగే పట్టణ వాసులతో అయితే సమావేశం నిర్వహించారు. బైన్సా వ్యాప్తంగా సుమారు 130 గణేష్ మండపాలు అయితే ఉన్నాయి. ప్రధాన కూడళ్లలో ఇప్పటికే పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం బైన్సా పట్టణాన్ని ఇక్కడైతే వినాయక మండపాలు ఏర్పాటు చేశారో టోటల్ బైన్సా పట్టణాన్ని ఒక 7 క్లస్టర్లుగా అయితే విభజించారు. ఒక్కొక్క క్లస్టర్ 7 క్లస్టర్లలో ఒక్కొక్క క్లస్టర్ కి ఒక సిఐ అలాగే ఒక ఎస్ఐ స్థాయి అధికారుల నేతృత్వంలో అయితే ఆ మండపానికి అయితే గస్తీ నిర్వహిస్తున్నారు. అంటే నిమజ్జనంకి సంబంధించి వినాయక మండపం నుంచి ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర జరిగే వరకు కూడా ఆ ఎస్ఐ సిఐ కూడా ఆ నిమజ్జనం సంబంధించిన ఆ మండపానికి సంబంధించిన నిమజ్జనంతో పాటు కంటిన్యూగా నిమజ్జనం వరకు ఉంటారు. వీరితో పాటు 2 డిఎస్పీలు అలాగే 28 సిఐలు అలాగే 32 మంది ఎస్ఐలు కూడా ఈ బందోబస్తులో పాల్గొన్నారు. సుమారు 600 మంది కానిస్టేబుల్ను కూడా ఈ బందోబస్తు అయితే వాడుకుంటున్నారు. అయితే తరచు అంటే కంటిన్యూగా నిమజ్జన శోభాయాత్ర దృశ్యాలను అయితే చిత్రీకరించేందుకు ఒక ప్రత్యేకంగా ఈసారి వీడియోగ్రాఫర్లను కూడా సిద్ధం చేశారు. పట్టణంలోని అన్ని మార్గాల్లోనూ సుమారు 230 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాను నిరంతరం పర్యవేక్షిస్తూ ఒక ఎస్ఐ స్థాయి అధికారి నుంచి కంప్లీట్ కానిస్టేబుల్ స్థాయి వరకు ఈ సీసీ కెమెరాకు సంబంధించిన స్క్రీన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ అయితే అధికారులు ఏర్పాటు చేశారు. అయితే నిర్మల్ జిల్లా బైన్సా పట్టణం కాస్త శాంతి భద్రతల దృష్ట్యా అత్యంత సమస్యాత్మక ప్రాంతం కాబట్టి తరచూ అర్లర్లతో వార్తలు నిలుస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇలాంటి వినాయక నిమజ్జనం వేళ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అయితే గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఓవరాల్ గా గతంలో జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అయితే మరింత జాగ్రత్తలు అయితే తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. బైన్సా పట్టణానికి సమస్యాత్మక ప్రాంతం అని మచ్చపడిన నేపథ్యంలో శాంతియుతంగా ఈ వినాయక నిమజ్జనం అయితే జరగాలైతే అధికారులు అయితే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి నిమజ్జనానికి మాత్రం ప్రత్యేకమైన కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అలాగే సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశారు. కంప్లీట్ పోలీసు జిల్లా స్థాయిలో ఉన్న అధికారులంతా కూడా కంప్లీట్ గా ఈ నిమజ్జనం శోభాయాత్ర అయితే పర్యవేక్షిస్తున్నారు.